తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ఎల్లుండి నుంచి ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు. హరితహారంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హరితహారం తెలంగాణను ఆకుపచ్చని వనంగా మార్చాలనే సంకల్పంతో ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమం అమలుపై సీరియస్ గా ఉన్న సీఎం కేసీఆర్ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. హరితహారం జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. సోమవారం నుంచి ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు. హరితహారం జరుగుతున్న తీరుపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా జిల్లాల్లో హరితహారంలోనే ఉండాలని ఆదేశించారు సీఎం. ఇందుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటి సంరక్షించేలా ప్రతి ఒక్కరూ ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నీళ్లు లేకుండా మొక్కలు ఎండిపోయే పరిస్థితి తలెత్తనీయొద్దని, అవసరమైతే అగ్నిమాపక యంత్రాల ద్వారా మొక్కలకు నీళ్లు పోయాలన్నారు. అగ్నిమాపక యంత్రాల డ్రైవర్లకు వాకీటాకీలు అందించాలన్నారు. చివరి మొక్క నాటే వరకు అందరూ సైనికుల మాదిరిగా పనిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఎల్లుండి నుంచి సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటనలు మొదలు కానున్నాయి. ఏ జిల్లాకు వెళ్లేది ముందుగా చెప్పకుండా అధికారులను హడలెత్తించనున్నారు సీఎం. ఈ ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనే విధానంపైనే వారి పనితీరును అంచనా వేయనున్నారు సీఎం కేసీఆర్.